ఓం నమో నారాయణాయ. ఇప్పుడు మనం హయగ్రీవ స్వామి యొక్క చరిత్రని చక్కగా తెలుసుకుందాం. అసలు ఈ హయగ్రీవ స్వామి ఆవిర్భవించడానికి గల కారణమేమిటి అనేటటువంటి విశేషాలన్నీ కూడా చక్కగా ఇప్పుడు మనం తెలుసుకుందాం. పూర్వం హయగ్రీవుడు అనేటటువంటి ఒక రాక్షసుడు ఉండేటువంటి వాడు. ఆ రాక్షసుడు బ్రహ్మదేవుని గురించి ఘోరమైనటువంటి తపస్సును చేశాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. నాయనా, ఏం వరం కావాలో కోరుకో అన్నాడు. ఈ రాక్షసులు ముందుగా కోరుకునేటువంటి వరం ఒక్కటేనండి. ఎవరైనా కూడా నాకు మరణం లేకుండా వరాన్ని ఇవ్వు అని చెప్పి కోరుకుంటారు. ఇతను కూడా అదే కోరుకున్నాడు. వెంటనే బ్రహ్మదేవుడు, నాయనా, జన్మించినటువంటి వారికి మరణము తప్పదు, మరణించినటువంటి వారికి జన్మము తప్పదు. ఆ కోరిక తప్ప ఇంకేమైనా కోరుకో అన్నాడు. ఇతనన్నాడు, స్వామి, నాలాగే గుర్రము శిరస్సు కలిగినటువంటి వాడి చేతే నాకు మరణముండేటట్టుగా వరాన్ని ఇవ్వు అని చెప్పి కోరుకున్నాడు. ఈ హయగ్రీవుడు అనేటువంటి రాక్షసునికి గుర్రమ శిరస్సు ఉంటుందండి. కాబట్టి నాలాగా గుర్రమ శిరస్సు ఉన్న వాళ్ళ చేతే నేను మరణించేటట్టు వరాన్ని ఇవ్వు అని కోరుకున్నాడు. తథాస్తు అని వరాన్ని ఇచ్చాడు. ఆ వర గర్వముతో వేదాలను సైతం అపహరించాడు ఈ హయగ్రీవుడు అనేటువంటి రాక్షసుడు. అందరినీ కూడా బాధిస్తూ ఉన్నాడు. దేవతలంతా వెళ్ళి బ్రహ్మదేవుణ్ణి శరణు వేడారు. బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువుని నిద్ర లేపాలనుకున్నాడు. అంటే ఈయన నిద్రపోతున్నాడు శ్రీ మహావిష్ణువు ఆ సందర్భములో రాక్షసులతో యుద్ధము చేసి విల్లును తలకింద పెట్టుకొని. ఈ బ్రహ్మదేవుడు నిద్ర లేపాలి అని చెప్పి సంకల్పముతో ఒక చెదుపురుగును సృష్టించాడు. ఈ చెదుపురుగు వెళ్ళి ఆ శ్రీ మహావిష్ణువు కింద ఉన్నటువంటి ఆ విల్లును అలా కొరికింది. ఆ విల్లును కొరికేసరికి ఆ విల్లు అలా ఒక్కసారిగా వచ్చి శ్రీ మహావిష్ణువు మెడను తాకగానే ఆ శిరస్సుకు ఖండించబడింది శ్రీ మహావిష్ణువుకి. వెంటనే బ్రహ్మదేవుడు గుర్రమ శిరస్సును తెచ్చిపెట్టాడు. ఆయనే హయగ్రీవ స్వామి. ఆ గుర్రమ శిరస్సుతో పైకి లేచినటువంటి ఆ శ్రీ మహావిష్ణువే హయగ్రీవుడు కూడా, మన హయగ్రీవ స్వామి. అప్పుడు ఆ హయగ్రీవ స్వామి ఈ హయగ్రీవుడు అనేటువంటి రాక్షసునితో యుద్ధము చేసి ఆ రాక్షసుని సంహరించి వేదాల్ని, దేవతల్ని అందరినీ కూడా రక్షించి ధర్మ సంస్థాపన చేశాడు. ఇదండి హయగ్రీవ స్వామి వృత్తాంతము. సర్వే జనా సుఖినో భవంతు.